నేత కార్మికులకు మహిళల ఆర్థిక సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు జిల్లా కలెక్టర్ హైమవతి. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ హైమవతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మొదటగా చేనేత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మన గత నాగరికతకు ఆనవాళ్లు మనం వేసుకునే వస్త్రాలని అని, ఒక చీరను తయారు చేయడం వెనుక ఎంతో మంది కృషి కష్టం దాగుంటుందన్నారు. ఒక చీరను తయారు చేయడంలో మీ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని వివరించారు. నేతన్నల సంక్షేమం అభివృద్ధి కొరకు మీరందరూ కలిసి సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని, అందుకొరకు ఎలక్షన్ నిర్వహించుకోవాలన్నారు. ఈ సొసైటీలకు కొందరి కొరకు కాకుండా నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. జిల్లాను గొల్లవామ ఉత్పత్తులకు బ్రాండ్ గా నిలపడంలో మీరందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నేత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని, ఇందుకొరకు జాతీయ ఉత్పత్తి సంస్థల సహకారంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన వస్త్రాలను ఉత్పత్తి చేయాలన్నారు. ఇందుకొరకు ప్రభుత్వం తరపున తన పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి సోమవారం తాను కాటన్ వస్త్రాలను ధరించడంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కాటన్ దుస్తులు ధరించేలా చూస్తానన్నారు. చేనేత వస్త్రాల తయారీలో మహిళలు సంఘంగా ఏర్పడితే వారందరికీ స్థలం ఇవ్వడంతో పాటు ఆర్థిక తోడ్పాటు కొరకు బ్యాంకుల ద్వారా సహకారం అందిస్తామన్నారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, మహేశ్వరి చీరల్దిన జిల్లా మధ్యప్రదేశ్ నుంచి వస్తాయని, మీ ద్వారా తయారు చేయబడే ఒక చీర వారం నుంచి 10 రోజుల కృషి ఫలితమని, సిద్దిపేట చేనేతకు ప్రాధాన్యం ఇవ్వడానికి కృషి అందిస్తానని, సిద్దిపేట గొల్లబామకు ప్రాచుర్యం కల్పించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు. మనమందరం వారం రోజుల్లో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని, అప్పుడే సమాజంలో నేత వస్త్రాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చివరగా గత 40 నుంచి 50 సంవత్సరాలుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్న పలువురు నేత కార్మికులను సన్మానించారు. అనంతరం వ్యాసరూప రచన మరియు స్పీచ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను చాటిన విద్యార్థులను సత్కరించారు. తదనంతరం నేతన్న పొదుపు పథకం కింద 550 మంది లబ్ధిదారులకు 15,84,000 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ అధికారి సాగర్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, ఉద్యానవన శాఖ అధికారి జెడ్పీ సీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక ప్రత్యేకత, ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. సో అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరుపుకుంటున్నారు. అందరూ కూడా అందరూ కూడా ఈరోజు అంటే ఏంటి, మన దేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక నాగరికత ఉంది అంటే ఏంటంటే, నాగరికత అంటే సివిలైజేషన్ లో ఒక భాగం. వేరింగ్ డ్రెస్సింగ్ అనేది కూడా ఒక భాగం అన్నమాట. సో అది అంత నాగరికత కాలం నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ వీవింగ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మీరందరూ కూడా తరతరాలుగా దీన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇది ఒక ఆర్ట్ అన్నమాట, అందరికీ సాధ్యం కాదు. దాన్ని మీరు కాపాడుకుంటూ వచ్చి తరతరాలుగా ఇప్పటికి కూడా దీనికి సర్వైవల్ ఉంది అంటే అది మీ యొక్క కృషి. ఈ కృషిలో మీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ కూడా భాగమే ఉన్నాయి. సో కాబట్టి మీ అందరూ మీ బట్టలు మీరు కట్టుకుంటే ఇది అందంగా ఉంది, బాగా ఉంది, కలరింగ్ ఉంది, డిజైనింగ్ ఉంది, ఇవన్నీ మనం చూస్తాం కదా. కానీ దీని వెనుక మీ యొక్క కష్టం, దీని వెనుక మీ యొక్క అన్నీ ఉన్నాయి. మీ యొక్క నిశ్చితంగా కష్టం అన్ని కూడా దాగి ఉంటాయి. కాబట్టి ఏ ప్రొడక్ట్ అయినా సరే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది అంటే కనుక అది మనకి ఫినిషింగ్ స్టేజ్ లో మనం చూస్తాం. కానీ ఆ ఫినిషింగ్ కంటే ముందు ఎంతో మంది శ్రమ పడితే దీనికి డైయింగ్, ఫస్ట్ దీన్ని దారాలు తీసేవాళ్ళు ఉంటారు. దాన్ని అంటే కాటన్ తీసిన దగ్గర నుంచి కాటన్ నుంచి దాని దారాలు ఇచ్చి దాన్ని మళ్ళీ దానికి డైయింగ్, దానికి మళ్ళీ వీవింగ్, మిషన్లో పెడతాం. చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది, ఇన్వాల్వ్ ఉంటుంది. కాబట్టి ఇన్ని కష్టాలు ఓర్చి ఈ వస్త్రాలు తయారు చేసి అందరికీ మీరు అందిస్తున్నారు. వాటి మీ సేవలందరూ అభినందనీయం. కాకుంటే అందరి జీవితాల్లాగా మీ జీవితాలు కూడా అందంగా, సుఖవంతంగా, సంతోషంగా ఉండాలి అంటే కనుక మీరు ఏదైతే కనుక ఇప్పటివరకు మీరు సొసైటీస్ అయితే కనుక ఏదైతే కనుక మీరు చేశారో మీకు ఎలక్షన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎవరో ఒకరు స్వార్థం కోసం ఏర్పడే సొసైటీ కాదు. సొసైటీస్ అన్ని కూడా అందరి యొక్క మనుగడ కోసం, అందరి సంక్షేమం కోసం ఏర్పడే సొసైటీస్. నాకు తెలిసింది ఏంటంటే ఈ సొసైటీ కేవలం కొంతమంది చేతుల్లోనే ఉండి కొంతమంది మాత్రమే దీని రూల్ చేస్తున్నారు. ఈ సొసైటీకి ఇంతవరకు ఎలక్షన్స్ జరగలేదు. అదేవిధంగా ఈ సొసైటీలో వాళ్ళ అందరు కూడా సేమ్ ప్రాఫిట్స్ పొందట్లేదు. కాబట్టి అందరు కూడా పొందాలి అంటే, అందరి సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలంటే ఈ సొసైటీలో ఉన్న మెంబర్స్ కానీ లీడర్స్ కానీ తప్పకుండా వాళ్ళందరి యొక్క సౌకర్యం కోసం మీరందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు. వెల్ఫేర్ కోసం మీరందరూ కూడా మెజర్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారు.
మీకు కూడా ఒక క్లస్టర్ కనుక మీరు ఏర్పాటు చేసుకుంటామంటే జిల్లా స్థాయిలో తప్పకుండా మీకు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఏడి హ్యాండ్లూమ్స్ గారు తప్పకుండా సొసైటీ వీళ్ళందరి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ చాలా రాజకీయాలు వచ్చాయి. ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ మనం ఏర్పాటు చేసి గొల్లభామకి ఒక బ్రాండింగ్ పెట్టి ఈ బ్రాండింగ్ ని అంటే కేవలం గొల్లభామ చీరలే కాదండి, గొల్లభామని ఒక బ్రాండ్ నేమ్ తోటి మీరు కూడా ఎలాగైతే పోచంపల్లి ఒక బ్రాండ్ నేమ్ తోటి ఏదైతే కనుక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందో మనం కూడా మన యొక్క గొల్లభామ ట్యాగ్ తోటి ప్రఖ్యాతి గాంచడం కోసం వీళ్ళందరూ కూడా ఎవరైతే సీనియర్స్ ఉన్నారు, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ తప్పకుండా కృషి చేయాలని కోరుకున్నాను. జిల్లా నుంచి మా యొక్క సహకారం తప్పకుండా ఉంటుంది.